ఉజ్జియా కాలంలో ఏ వ్యక్తి ప్రవక్తగా ఉన్నాడు? యెషయా ప్రవక్తగా ఉన్నాడు కదా. యెషయా ఎవరి కాలంలో ప్రవక్తగా పనిచేశాడు? 4 రాజులు అని చెప్పాం. ఎవరు? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే 4 రాజుల కాలంలో, ఈ 4 కూడా యూదా రాజులు. ఈ 4 యూదా రాజుల కాలంలో ప్రవక్తగా యెషయా ప్రవచనాన్ని అందించాడు ప్రజలకి. అయితే అతనికి సమకాలికుడైన మరొక వ్యక్తి కనిపిస్తాడు. ఎవరికి సమకాలికుడైన వ్యక్తి అంటే, యెషయా ప్రవక్త అయిన యెషయా ఉన్నాడు కదా, అతనికి సమకాలికుడైన వ్యక్తి అంటే యెషయా కాలంలో జీవించి ఉండాలి. అక్కడ ఉజ్జియా, యోతాము, ఆహాజులు పరిపాలిస్తూ ఉండాలి. అదే సందర్భంలో ఇంకొక ప్రవక్త కూడా ఉండాలి. వారిని సమకాలికులు అంటారు. ఎవరై ఉంటారు ఒకసారి గెస్ చేయండి. ఇర్మియా కాదు. రైట్, ఒక సందర్భాన్ని మనం చూద్దాం. రైట్, మంచిది. హోషేయ గ్రంథాన్ని ఒకసారి మీరు చూస్తే, హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. హోషేయ ఎక్కడ ఉంటుంది? హోషేయ గ్రంథం దానియేలు గ్రంథం తర్వాత హోషేయ గ్రంథం మనకు కనిపిస్తుంది. రైట్, ఆ భాగాన్ని ఒకసారి నేను చదువుతూ ఉన్నాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను రాజుల దినములలోను యెహోయాషు కుమారుడైన యారోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను బెయోరు కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవాకు. ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం, అలాగే హోషేయ గ్రంథం 1వ అధ్యాయం ఒక్కసారి అలా చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, అలాగే హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. అక్కడ ఒక కంపారిజన్ మనకు కనిపిస్తుంది. ఏంటి ఆ కంపారిజన్ అంటే మనం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో బాయ్స్ చదువుతారు. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం గర్ల్స్ చదువుతారు, లేక పురుషులు చదువుతారు, రెండవదిగా స్త్రీలు చదువుతారు. అయ్యా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో అని 4 రాజుల గురించి చెప్పాడు కదా. ఎవరండి? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. తర్వాత హోషేయ గ్రంథంలో స్త్రీలు చదవండి ఇప్పుడు. రైట్, ఎవరో సూపర్ ఫాస్ట్ వందే భారత్ వెళ్ళిపోయినా. నేనేం గుర్తు చేస్తూ ఉన్నానంటే, హోషేయ అలాగే యెషయా ఇద్దరు కూడా సమకాలికులైన ప్రవక్తలకి కనిపిస్తూ ఉన్నారు. ఎవరు? సమకాలికులైన ప్రవక్తలకి కనిపిస్తారు. ఊహించండి, హోషేయ పరిపాలిస్తున్నప్పుడు, హోషేయ ప్రవక్తగా ఉన్నప్పుడు, యెషయా ప్రవక్తగా ఉన్నప్పుడు ప్రజల జీవన స్థితిగతులు మాత్రమే కాదు కానీ రాజులైన ఉజ్జియా, యోతాము, ఆహాజులు ఎలా పరిపాలించారో, వారు పరిపాలిస్తున్నప్పుడు ప్రజలు ఎలా ఉన్నారో, ప్రజలు ఏ ఆలోచన చేత ఉన్నారో, ఇవన్నీ కూడా ఈ గ్రంథాలు చదివితే, పక్కన ఇలా చదివితే వారికి కొంచెం దగ్గరలో ఉన్న వ్యక్తి మీకా మనకు కనిపిస్తాడు. వారికి కొంచెం దగ్గరలో ఉన్న వ్యక్తి మీకా కనిపిస్తాడు. మీకా ప్రవక్తగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి అక్కడ మనకు లేడు, కానీ ఆ యోతాము, ఆహాజు, హిజ్కియా అంటే ఉజ్జియా వెళ్ళిపోయిన తర్వాత మీకా వచ్చాడనమాట. సో ఇక్కడ మనకు వీరందరూ కూడా దాదాపు ఇంచుమించు ఒక కాలక్రమానికి సంబంధించిన వ్యక్తులుగా వీరు మనకు కనిపిస్తారు. ఇదంతా కూడా మనం బైబిల్ స్టడీలో ధ్యానిస్తూ ఉన్నాం. కానీ నా ఆలోచన, నా సంగతి ఏమిటంటే, యెషయా, ఉజ్జియా, ఆహాజు కాలంలో, ఉజ్జియా, యోతాము, ఆహాజు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో, ప్రజల జీవిత విధానం, లేక ప్రజలు ఆధ్యాత్మికంగా వారు ఎలా బ్రతికారో కొన్ని సంగతులు ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీ దగ్గర చెప్పటానికి ప్రయత్నిస్తున్నా. ఒక ఎగ్జాంపుల్ నేను గుర్తు చేస్తా. మోసే, యెహోషువ ఉన్నప్పుడు ప్రజలు బాగుండి ఉంటారా? మోసే, యెహోషువ చనిపోయిన తర్వాత ప్రజలు బాగుండి ఉంటారా ఆధ్యాత్మికంగా? నా మాటలు అర్థమవుతున్నాయా? నాయకుడు ఉన్నప్పుడు ప్రజలు బాగుంటారా? నాయకుడు లేనప్పుడు ప్రజలు బాగుండి ఉంటారా? అమ్మా, వెనకాల ఉన్న వాళ్ళు ఒకసారి గట్టి చెప్పండి. తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లలు బాగుంటారా? తల్లిదండ్రులు లేనప్పుడు పిల్లలు బాగుంటారా?
తల్లిదండ్రులు ఉంటే కదండి క్రియేటివిటీ వస్తుంది పిల్లలకి, లేకుంటే కదండి క్రియేటివిటీ వస్తుంది అంటారా? నేనేమంటానంటే ఉజ్జియా, యోతాము, ఆహాజు అనే యూదా రాజులు పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆ కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో, వారు దేవునికి లేక ఎంత సమీపంగా ఉన్నారు లేక దేవునికి దూరంగా వెళ్ళిపోయారా అన్న ఆలోచనలు ఆ రాజును పరిపాలిస్తున్నప్పుడు చదివితే ఒక భావన, ఒక సందర్భం మనకు అర్థమవుతుంది. రైట్, ఒక విషయాన్ని నేను చెప్పి నేను లేఖనం దగ్గరికి రావటానికి ప్రయత్నిస్తున్నాను. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం, దయచేసి తెరవండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నా జనులు జ్ఞానం లేని వారై నశించుతున్నారు. ఎవరండి? దేవుడు ప్రజలతో చెబుతున్న మాట. అంటే దేవుడిని గుర్చిన జ్ఞానము ఎవరి కాలంలో తక్కువైపోయింది? ఉజ్జియా, యోతాము, ఆహాజు అనే యూదా రాజుల కాలాలలో దేవుణ్ణి మనసారా ప్రేమించే వ్యక్తులు కనుమరుగైపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆ రాజులు ఎలా ఉన్నారో 3 మాటలు నేను చూస్తా. ఆ రాజులు ఎలా ఉన్నారో ఒకసారి మనం చూద్దాం. దినవృత్తాంతములో 2వ గ్రంథం 26వ అధ్యాయం నుండి ఉజ్జియాను గురించి విన్నాం కదా. ఉజ్జియా ఏం చేశాడని విన్నాం. ఉజ్జియా తాను స్థిరపడేంత వరకు దేవుణ్ణి ఆశ్రయించి బాగైన తర్వాత దేవుని కార్యాలలోనికి ఏలు పెట్టిన వ్యక్తిగా మనం చూస్తాం. స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడు. తర్వాత ఏం చేశాడు అంటే యాజకులు చేయవలసిన పనిని తానే చేశాడు. అలాగ చెప్పి యాజకులు ఏమన్నారంటే, ఉజ్జియా, ఇది దేవుని సన్నిధి, నీకు ఘనత కాదు, దయచేసి వెళ్ళు అన్నారు. పోకపోగా అక్కడే కుష్ఠవ్యాధి వచ్చింది. అక్కడ లాగి పాడేశారని మనం గడిచిన వారంలో విన్నాం. ఎవరి గురించి? ఉజ్జియాని. అంటే దైవ ద్రోహిగా, ఒక మాటలో చెప్పాలంటే యెహోవా మీద ద్రోహము చేయగా అనే మాటను మనం చూసాం. ఎవరు యెహోవా మీద ద్రోహం చేసింది? ఉజ్జియా యెహోవా మీద ద్రోహం చేశాడు. రెండవదిగా మనం చూస్తాం దినవృత్తాంతములో 2వ గ్రంథం 26వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 27వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. అతని కాలములో, నేను గమనిస్తున్నారా? దినవృత్తాంతములు 2వ గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం, ఇటువైపు చూస్తున్నాం. అతని కాలములో జనులు మరింత దుర్మార్గంగా ప్రవర్తించరే. మరింత అంటే వాళ్ళ నాన్న కాలంలో దుర్మార్గులుగా అయిపోయారు. ఇతని కాలంలో జనులు మరింత దుర్మార్గులయ్యారు. ఎవరయ్యారంటే అంటే ఉజ్జియా కాలంలో దైవ ద్రోహ కార్యాలు ఉజ్జియా చేస్తే, ఉజ్జియా కుమారుడైన యోతాము పరిపాలిస్తున్నప్పుడు అతడు యథార్థంగా ఉన్నాడు. కానీ ప్రజలు మరింత దుర్మార్గులయ్యారు. తర్వాత 28వ అధ్యాయం మొదటి వచనం, దినవృత్తాంతం 2వ గ్రంథం 28వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. అతడు ఇశ్రాయేలీల రాజుల మార్గం నడిచి బయలు దేవతలకు ధూపములుగా పోత విగ్రహములను చేయించెను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 3వ వచనంలో ఏం రాశాడు దేవుడు అంటే, అతడు బెనిహిన్నము లోయయందు ధూపం వేసి ఇశ్రాయేలీల ఎదుటి నుండి యెహోవా తోలివేసిన జనుల హేయ క్రియలు చొప్పున తన కుమారులను అగ్నిలో దహించి వేసెను అనే మాటలో మనం చూస్తాం. అంటే ఉజ్జియా దైవద్రోహాలు చేశాడు. యోతాము కాలంలో ప్రజలు దుర్మార్గులయ్యారు. అలాగే ఆహాజు కాలంలో ప్రజలు విగ్రహారాధన వైపుకు నడిపారు. ఇది వీళ్ళ పరిపాలన కాలములో మనం లేఖనములు చూస్తున్న సందర్భం. అంటే రాజులు పూర్తిగా చెడిపోయారు. రాజులు దేవుడంటే పట్టించుకోకుండా పోయారు. దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా ప్రజలు దేవుని గురించిన ఆలోచనలు మర్చిపోయారు. అందుకనే హోషేయ గ్రంథంలో మనం ఏం చూస్తున్నాము అంటే, హోషేయ గ్రంథంలో ఈ మాటలు మనం చదివాం. 4వ అధ్యాయం 6వ వచనంలో హోషేయ గారు ఏం చెప్పారు అంటే, నా జనులు జ్ఞానము లేని వారై
నశించుచున్నారు అన్నాడు. దేవుని ప్రజలు జ్ఞానము లేని వారై నశిస్తూ ఉన్నారంట. వినండి, మనం నాశనం కావటానికి దేవుణ్ణి గుర్చిన జ్ఞానం లేకపోవడమే ప్రధాన కారణం. ఒక వ్యక్తి చెడిపోవటానికి లేక ఆధ్యాత్మికంగా పతనం కావటానికి అతనికి దేవుని గుర్చిన జ్ఞానం లేకపోవడమే కారణం. రాజులు చెడిపోయారు. ఉజ్జియా దేవుని మీద ద్రోహం చేసి కుష్ఠవ్యాధిని సంపాదించుకున్నాడు. యోతాము కాలంలో ప్రజలు మరింత దుర్మార్గులయ్యారు. ఉజ్జియా, యోతాము, ఆహాజు కాలంలో ఎలా చూసామంటే ఆహాజు బలిపీఠాలు కట్టించాడు. తర్వాత బెనుహిమ్మోము లోయలో పిల్లలను దేవతలకు బలి అర్పించాడు. అంటే పతనం వైపుకు సాగిపోతూ ఉంది. పతనం వైపుకు సాగిపోతూ ఉన్నప్పుడు ఒక ఆశాకిరణమైన రాజు కనిపించాడు. అతడే హిజ్కియాను మనం చూస్తాం. ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులలో హిజ్కియా ఒక చాలా ఉన్నతమైన వ్యక్తిగా హిజ్కియాను లేఖనం మనకు పరిచయం చేస్తుంది. హిజ్కియాను మనకు పరిచయం చేస్తూ ఉంది. సో ఈ కాలంలో అంటే వాళ్ళు చెడగొట్టారు కదా, వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. అలాంటి నిర్వీర్యమైన వ్యవస్థ మీద ఉజ్జియా ఒక ఉన్నతమైన పాలన దక్షత, హిజ్కియా ఒక ఉన్నతమైన పాలన దక్షతలో అందించిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. రైట్, మంచిది. మనం సంగతి ముందుకెళ్ళిపోవటానికి సిద్ధపడదాం. నా జనులు జ్ఞానము లేని వారై నశిస్తారు అన్నాడు. జ్ఞానము అంటే రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానము అంటే రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి దైవ సంబంధమైన జ్ఞానము, రెండవది మానవ సంబంధమైన జ్ఞానం. ఏంటండి నా జనులు జ్ఞానం లేని వారు నశిస్తారు అంటే, ఇప్పుడు స్కూళ్ళకు కానీ కాలేజెస్కి కానీ యూనివర్సిటీకి కానీ కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కానీ మనం పోయి జ్ఞానాన్ని నేర్చుకుంటాం, చదువును నేర్చుకుంటాం, విద్యను నేర్చుకుంటాం. మరి ఇది జ్ఞానం కాదా? ఇది జ్ఞానం అనిపించదా? ఇది చాలా మందిలో ఉంది. ఇప్పుడు చదువుకుంటే జ్ఞానం వస్తుంది అంటాం కదా, మరి చదువుకున్న తర్వాత జ్ఞానం చాలామంది చదువుకున్నారు, కానీ మరి ఎందుకని నశిస్తూ ఉన్నారని చెబుతా ఉన్నాడు ఇక్కడ. అంటే మనం జ్ఞానము అంటే రెండు రకాలుగా ఆలోచించాలి. ఒకటి దైవిక సంబంధమైన జ్ఞానము, రెండవది మానవ సంబంధమైన జ్ఞానం. మానవ సంబంధమైన విషయాలు లేక మానవ సంబంధమైన జ్ఞానము కొన్ని సందర్భాలలో అది నాశనం కావటానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంది, అది చెడిపోవటానికి అవకాశం కల్పిస్తుంది. నిన్నగాక మొన్న ఢిల్లీలో మనం చూసాం కదా, డాక్టర్స్గా చదువుకున్న వాళ్ళు, ఎంబీబీఎస్ డాక్టర్స్ బీభత్సమైన పరిస్థితిని ఢిల్లీలో కలుగజేశారు. హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తులు వాళ్ళందరూ కూడా కలిసి ఎక్కడో ఉత్తరప్రదేశ్లో, ఎక్కడో రాజస్థాన్లో ఇలాగా కొన్ని ప్రదేశాలు ఎన్నుకొని, అంటే గొప్ప చదువుకున్న డాక్టర్స్ ఏం చేశారంటే మనం చూసాం, కారులో బాంబు పెట్టి బ్లాస్ట్ చేశారు. అంటే పతనం వైపుకు. వారికి జ్ఞానం తక్కువ ఉందని కాదు, వాళ్ళు చదువుకోలేదని కాదు, వాళ్ళు డాక్టర్ విద్యను అభ్యసించారు. డాక్టర్ విద్యను అభ్యసించి కూడా సమాజానికి ఏం చేస్తున్నారంటే చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నారు. ఇది జ్ఞానం అనిపించుకోదు, ఇది ఉగ్రవాదం. నేనేం గుర్తు చేస్తున్నానంటే ప్రజలకు జ్ఞానం లేక కాదు చెడిపోతూ ఉన్నది, దేవుని గుర్చిన జ్ఞానం లేక చెడిపోతూ ఉన్నారు. అది హోషే గారు చెబుతూ ఉన్నారు. నా ప్రజలు జ్ఞానం లేని వారై నశిస్తూ ఉన్నారు. ఏ జ్ఞానం అంటే దైవికమైన జ్ఞానం లేక నశిస్తూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, ఒక మాట ఇలా గుర్తు చేస్తూ ఉన్నా, నీకు చదువు సంబంధమైన జ్ఞానము, రాజకీయ సంబంధమైన జ్ఞానము, డబ్బు సంబంధమైన జ్ఞానము, వ్యవసాయ సంబంధమైన జ్ఞానము, లేక లోక సంబంధమైన జ్ఞానం ఇవి ఉండవచ్చు కాక నేను కాదనట్లేదు, కానీ దైవ సంబంధమైన జ్ఞానము నీకుందా అన్నది నా ప్రశ్న. దైవ సంబంధమైన జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటే నీవు నాశనం లేని వ్యక్తివి. దైవ సంబంధమైన జ్ఞానము లేక దైవ సంబంధమైన జ్ఞానము నీకుంటే నీవు ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా బ్రతుకుతావు. కాబట్టి దేవుని సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి నీవు ప్రయత్నించు అని గుర్తు చేస్తున్నా. యాకోబు గారు అంటారు కదా, పైనుండి వచ్చు జ్ఞానము భూ సంబంధమైన జ్ఞానము. మనకు భూ సంబంధమైన జ్ఞానం చాలా ఎక్కువగా ఉంది, కానీ లేకపోయింది ఏమిటంటే పైనుండి వచ్చే జ్ఞానమే మనకు లేకుండా పోయింది. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించుకుందాం. ఏ జ్ఞానాన్ని సంపాదించుకోవాలో లేఖనం మొట్టమొదటిగా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. హోషే గ్రంథం 6వ అధ్యాయం, అదే అధ్యాయంలో ఇందాక 4వ అధ్యాయం చదివాం కదా, ఇప్పుడు 6వ అధ్యాయం చదువుదాం.
హోషేయ గ్రంథం 6వ అధ్యాయం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనములు ఈ మాటలు మనకి ఇలా రాయబడ్డాయి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నా. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చెప్తా ఉన్నాడు? యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. మనకు కావలసినది డివైన్ నాలెడ్జ్ కావాలి, దైవ సంబంధమైన జ్ఞానము కావాలి. అందుకనే హోషేయ కాలంలో హోషేయ ప్రవక్తగా ఉంటే ఉజ్జియా, యోతాము, ఆహాజు అనే హిజ్కియా రాజులు పరిపాలిస్తున్న దినాలలో ప్రజలు దేవుని గుర్చిన జ్ఞానము లేకుండా తిరుగుతూ ఉన్నారు, దేవుని గుర్చిన అవగాహన లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. వారికి లోక సంబంధమైన విషయాల్లో జ్ఞానం ఉంది, వారికి భౌతికమైన విషయాల్లో జ్ఞానం ఉంది, వారికి విగ్రహారాధన సంబంధమైన విషయాల్లో జ్ఞానం ఉంది. కానీ లేకపోయినది ఏమిటంటే దేవునిని గుర్చిన జ్ఞానం లేకుండా పోయింది. అందుకనే హోషేయ కాలంలో దేవుడు ఒక పిలుపునిచ్చాడు ప్రవక్త ద్వారా. యెహోవాను గురించి జ్ఞానము సంపాదించుకుందాము రండి అన్నాడు. దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకుందాము రండి అన్నాడు. దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవాలంటే ఎక్కడ పోవాలా చెప్పండి? దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవాలంటే ఎక్కడ పోవాలా? దేవుని యొద్దకే రావాలి. అందుకని అక్కడ చెప్పాడు, యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించము రండి అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని గుర్చిన జ్ఞానం సంపాదించాలంటే ఎక్కడ రావాలి? దేవుని యొద్దకే రావాలి. దేవుని గుర్చిన జ్ఞానం సంపాదించాలంటే దేవుని యొద్దకు రావాలి. ఇప్పుడు కంప్యూటర్ నాకు రాదనుకోండి, కంప్యూటర్ నేను నేర్చుకోవాలంటే ఎక్కడ పోవాలి? ఎవరైతే కంప్యూటర్ నేర్పగలుగుతారో అలాంటి టీచర్ దగ్గరకో, లెక్చరర్ గారి దగ్గరకో, ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్తేనే నాకు చెబుతాడు. లేకపోతే ఎలా ఉంటుంది? నేను నేర్చుకుంటానంటే ఊకే మాటలంటే సరిపోతుందా? సరిపోదు. అంటే ఒక సబ్జెక్టు మనం నేర్చుకోవాలంటే ఆ సబ్జెక్టులో నిష్ణాతుడైన వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళగలిగితేనే ఆ సబ్జెక్టు మనం నేర్చుకుంటాం. డాక్టర్ చదవాలంటే నేను ఇంటి దగ్గర ఉండి డాక్టర్ చదువుతానంటే బహుశా ఈ రోజుల్లో కొంచెం పాసిబిలిటీ అవుతుందేమో యూట్యూబ్ ద్వారా. నేనేమంటానంటే మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఆ వ్యక్తి దగ్గరికే వెళ్ళాలి. అట్లాగే దేవుని గురించి జ్ఞానం సంపాదించాలి అంటే ఎవరి దగ్గర రావాలి? దేవుని యొద్దకు రావాలి. ఎందుకంటే ఆ కాలంలో దేవుని యొద్దకు వచ్చే ప్రజలు కనిపించకుండా పోయారు, జ్ఞానం లేకుండా నశిస్తూ ఉన్నారు, తెలివి లేకుండా దూరం అవుతూ ఉన్నారు, దేవుడు అంటే పట్టినట్టుగా ఉన్నారు. ఆ ప్రజల్లో రాజులు కూడా దేవుని గురించిన ఆలోచన చేసిన వ్యక్తులు కాదు. వారు విగ్రహాల కోసం గుళ్ళు కట్టారు, బెన్హిన్నెం లోయలో పిల్లలను బలిస్తూ ఉన్నారు. అలాగే ఉజ్జియా దేవుని సన్నిధిలో ద్రోహ కార్యాలు చేశాడు. యోతాము కాలంలో ప్రజలు మరింత దుర్మార్గులు అయిపోయారు, ప్రజలు చాలా పతన వైపుకి వెళ్ళిపోయారు. అలాంటి కాలంలో, అలాంటి తరుణంలో హోషేయ ద్వారా దేవుడు ఒక విషయాన్ని చెబుతా ఉన్నాడు. యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గుర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. కారణం ఏంటంటే నా ప్రజలు జ్ఞానము లేని వారై నశిస్తూ ఉన్నారు, జ్ఞానం సంపాదించుకుంటే బ్రతుకుతాము అనే సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. దేని జ్ఞానం? దేవుణ్ణి గూర్చిన జ్ఞానం సంపాదించుకుంటే బ్రతుకుతాం. అదే ఆయన చెబుతా ఉన్నాడు. ఆయన గూర్చిన జ్ఞానం సంపాదించుకోవాలి అంటే ఆయన యొద్దకే వెళ్ళాలి. దేవుని గుర్చిన జ్ఞానం సంపాదించుకోవాలంటే దేవుని యొద్దకే వెళ్ళాలి. కాబట్టి మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏమిటంటే డివైన్ నాలెడ్జ్ కావాలి, దైవికమైన జ్ఞానం, లేక దేవుని గుర్చిన జ్ఞానం. దేవుని గుర్చిన జ్ఞానము దేవుని యొద్ద మాత్రమే దొరుకుతూ ఉంది. కాబట్టి మనం సంపాదించుకోవాలి, దేవుని గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాం. అలాగైతే మనం బ్రతుకుతాం. ప్రియులారా, దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది దేవుని గూర్చిన జ్ఞానం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి మాట చెబుతా ఉన్నాడు. ఇశ్రాయేలులారా యెహోవా మాట ఆలకించండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. సత్యమును కనికరము దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచు ఉన్నాడు అన్నాడు. సత్యమును గురించి, కనికరము గురించి, దేవుని గురించి జ్ఞానం లేకపోవడం వల్ల యెహోవా దేవుడు దేశ నివాసులతో వ్యాజ్యమాడుతూ ఉన్నాడు అన్నాడు. దేశంలో దేవుని గురించిన జ్ఞానం లేకుండా పోయింది. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా కాలాలలో ప్రజలు దేవుని దగ్గరికి రావడం మర్చిపోయారు.
దేవునికి వచ్చిన ఆలోచనలు కూడా మర్చిపోయారు. అందుకనే ఆ ప్రజలు దేవునికే దూరమై దేవుడు లేకుండానే బ్రతుకుతూ ఉన్నారు. వారు ఏదైతే కల్పించుకున్నారో అవే గొప్పవి అనుకున్నారు, కానీ వాస్తవంగా ప్రజలు దేవునికి దూరం అయిపోయారు. కాబట్టి దేవుడు చెబుతూ ఉన్నాడు, నా యొద్దకు రండి, జ్ఞానం సంపాదించుకునటానికి. యెహోవానికి వచ్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. ఆయనకు వచ్చిన జ్ఞానం సంపాదించుకున్నటకు ఆయనను అనుసరింతము రండి అని చెప్పాడు. మొట్టమొదటిగా మనకు దేవుని గుర్చిన జ్ఞానం రావాలి. అసలు దేవుడు అంటే ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, దేవుని లక్షణాలు ఏంటి, ఇది మనకు మొట్టమొదటిగా తెలియాలి. ఏది పడితే అది దేవుడు కాదు, ఎవరు పడితే అది దేవుడు కాదు. ఈ మధ్య మనుషులు కూడా దేవుళ్ళు అయిపోయారు. కొంచెం ఎర్రగా లేక ఇంకో రంగులో కనిపిస్తే చాలు మనుషులే దేవుళ్ళు. ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కనిపిస్తున్న వాతావరణం. ఒక మాట ఇలా గుర్తు చేస్తున్నా, మనిషి ఎప్పటికీ దేవుడు కాడు. దేవుడు మనిషి అయిన సందర్భమే బైబిల్ గ్రంథంలో క్రిస్మస్గా మనకు కనిపిస్తూ ఉంది. మనిషి దేవుని స్థానాన్ని నేటికి ఆక్రమించుకుంటూ ఉన్నాడు. దయచేసి ఏ వ్యక్తికి కానీ ఏ శక్తికి కానీ సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేయొద్దు. దేవుడికి మాత్రమే ఆ కార్యక్రమాన్ని చేయాలి. దేవుడు మాత్రమే ఆరాధించాలి, దేవుడు మాత్రమే ప్రేమించాలి, దేవుడు మాత్రమే మొక్కాలి, కానీ వ్యక్తులను కాదు, శక్తులను కాదు అనే సంగతి నేను గుర్తు చేస్తున్నా. దేవుడు అనంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు భూతకాలము నుండి, దేవుడు శాశ్వత భూతకాలం నుండి భవిష్యత్తు కాలం వరకు ఉండగలిగిన వాడు. దేవుడు దీర్ఘకాల భూతకాలం నుండి సుదీర్ఘకాల భవిష్యత్తు కాలం వరకు ఉండగలిగిన వాడు. దేవుడు కాలాలకు అతీతమైన వ్యక్తి. అంతేగాని త్రేతాయుగానికో, ద్వాపరయుగానికో, కృతాయుగానికో, కలియుగానికో పరిచయమైన యుగానికి సంబంధించిన దేవుడు కాదు, యుగాతీతుడు దేవుడు. దేవుని గురించి జ్ఞానం సంపాదించుకుందామనండి అంటే అసలు దేవుడెవరో నీకు తెలిసి ఉండాలి. దేవుడు అంటే ఇంగ్లీష్లో 3 పదాలు మనకు కనిపిస్తాయి. గాడ్ అనే పదం కనిపిస్తుంది కదా. గాడ్ అంటే GOD అనే పదాలు కనిపిస్తాయి. ఒక ఆయన ఇలా డెఫినేషన్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాడ్ అంటే, దేవుడు అంటే దేవుని యొక్క మీనింగ్ ఏంటంటే ఇలా చెప్పాడు అనమాట. G ఇండికేషన్ ఇట్ మీన్స్ జనరేటర్ అన్నాడు. అంటే జీ ఏం గుర్తు చేస్తుందంటే ఉత్పత్తిని చూపిస్తుంది. అంటే జనరేటర్ అంటే కలుగు చేయడం. జీ అంటే ఉత్పత్తిని అంటే దేవుడు సృజించగలిగిన వాడు, సృజనాత్మకుడు అని జీ తెలియచేస్తుంది అన్నాడు. జీ తర్వాత మనకేం కనిపిస్తుంది? ఓ కనిపిస్తుంది కదా. గాడ్ అనే స్పెల్లింగ్లో జీ తర్వాత ఓ అనే పదం కనిపిస్తుంది. ఇట్ మీన్స్ ఆర్ ఇట్ ఇండికేట్ ఆపరేటర్ అనే మాట కనిపిస్తుంది. ఆపరేటర్ అంటే ఏమిటి చెప్పండి? ఆపరేటర్ అంటే గట్టిగా చెప్పాలా? గట్టిగా. ఆపరేటర్ అంటే ఏంటండి? ఆపరేటర్ అనే పదం మీకు బాగా అర్థమైంది కదా. ఇప్పుడు మొబైల్ ఉంది, కెమెరా ఉంది, కెమెరా ఆపరేటర్ ఎవరండి? మనం చెప్తా ఉంటాం. అంటే ఏదైనా ఒక దాన్ని ఉత్పత్తి చేసి దాన్ని చూడగలిగి, ఏలగలిగి, పాలించగలిగిన వాడు, దాన్ని నడిపించగలిగిన వాడు, దాన్ని కంట్రోల్ చేయగలిగిన వాడు, నియంత్రించగలిగిన వాడు. ఈ పదాలన్నీ కూడా ఆపరేటర్ అనే దాంట్లో మనకు కనిపిస్తుంది. అంటే సృజించగలిగిన వాడు, పాలించగలిగిన వాడు, ఏలగలిగిన వాడు అనే పదాలు మనకు కనిపిస్తాయి. డి అనే పదం ఉంది. జి అంటే జనరేటర్, ఓ అంటే ఆపరేటర్, తర్వాత డి ఉంది కదా. ఇట్ మీన్స్ ఆర్ ఇట్ ఇండికేట్ డిస్ట్రాయ్ అన్నాడు. ఏంటి? డిస్ట్రాయ్. ఇట్ మీన్స్ అంటే ఆయన ధ్వంసం చేయగలవాడు, విధ్వంసం కూడా చేయగలిగిన వాడు. అంటే ఇలా గుర్తు చేస్తా, సృష్టిని కలుగు చేశాడు, సృష్టిని కాపాడుతూ ఉన్నాడు, సృష్టిని పోషిస్తూ ఉన్నాడు. అవసరమైతే సృష్టిని ఒకరోజు వినాశనాన్ని కూడా కలుగు చేయవాడు ఆయనే. అందుకనే ఆయన్ని గాడ్ అన్నాం. దేవుడు అంటే సృజనాత్మకత కలిగిన వాడు.
మన చేత నిర్మించబడిన పదార్థం కాదు దేవుడు. మన చేత తయారు చేయబడిన వస్తువు కాదు దేవుడు. మన చేత నిర్మించబడుతున్న ఈ రోజుల్లో ఇంకా 2 అడుగులు ముందుకేస్తే రోబో లాంటివి, ఏఐ టెక్నాలజీతో సంపాదించుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రోబో లాంటివి, ఇవన్నీ దేవుళ్ళ స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయని కూడా నేను చెబుతాను. ఆ మధ్య ఎక్కడ నేను చదివాను, ఏఐ ద్వారా నిర్మించబడిన ఒక రోబో రోబో షట్ డౌన్ చేస్తారు కదా, షట్ డౌన్ చేస్తే అది ఫీల్ అయ్యిందంట, నన్ను ఎందుకు షట్ డౌన్ చేస్తావని. ఏది రోబో షట్ డౌన్ చేస్తే, ఇప్పుడు మనకుంది కదా ల్యాప్టాప్ ఉంది అనుకుందాం, ల్యాప్టాప్ను షట్ డౌన్ చేసామనుకోండి, మొబైల్ ఉందనుకోండి, మొబైల్ అందరితో ఉంటుంది కదా, మొబైల్ షట్ డౌన్ చేస్తే ఆఫ్ చేస్తే మొబైల్ ఫీల్ అయినట్టు, నన్ను ఎందుకు షట్ డౌన్ చేస్తావు, నేను ఎప్పుడు కూడా ఆన్లో ఉండాలనుకుంటూ ఉన్నా, నీతో మాట్లాడాలనుకుంటూ ఉన్నా, నీకు సర్వీస్ చేయాలనుకుంటూ ఉన్నా అనిందంట. రోబో ఫీల్ అయిపోయిందంట షట్ డౌన్ చేస్తే. ఏంటి పరిస్థితి ఎలా పోతుంది? పరిస్థితి మానవ మనుగడ ఎక్కడి దాకా వెళ్ళిపోతూ ఉంది. మన చేత నియంత్రించబడిన వస్తువులు, మన చేత కలుగు చేయబడిన వస్తువులు నియంత్రించడానికి పోతే అవి నియంత్రణలోనికి రాకుండా పోతూ ఉన్నాయి. నన్ను ఎందుకు షట్ డౌన్ చేస్తూ ఉన్నావు? రాబోయే రోజులు నేను అనుకుంటాను, అసలు నువ్వెవరు నన్ను కంట్రోల్ చేయటానికి? టెక్నాలజీ అంతా నాతో ఉంది, అవసరమైతే నేను నా కంట్రోల్లో పెట్టుకుంటానని చెప్పగలిగిన చెప్పొచ్చు. మానవ జ్ఞానం, మానవుడు అవసరం కోసము సృజించుకున్న వస్తువులు ఈ రోజున మనిషినే ఇబ్బంది కలుగజేస్తూ ఉన్నాయి. ఆ మధ్యన సోఫియా అనే ఒక రోబోకి ఒక పేరు పెట్టారు. అది మన భారతదేశానికి కూడా వచ్చింది, హైదరాబాద్కి కూడా వచ్చింది. ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఆ రోబోను, దానికి సౌదీ సిటిజన్షిప్ ఇచ్చింది. మన భారతీయులంటే సిటిజన్షిప్ ఉంటుంది కదా, పౌరసత్వం. అట్లాగా సౌదీ అనే దేశం ఒక రోబోకి సిటిజన్షిప్ ఇచ్చింది అనమాట, అంటే పౌరసత్వం ఇచ్చింది. ఆ దేశంలో మనుషులు ఎలాగో రోబో కూడా ఒక వ్యక్తి అన్నట్టుగా వాళ్ళు గుర్తు చేసుకున్నారనమాట. ఒకరోజు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు మానవ సమాజానికి, ప్రపంచానికి మీరేం చెబుతూ ఉన్నారు అంటే, రోబో ఒక మాట చెప్పింది. ఏ మాట చెప్పిందో తెలుసా? మనుషులందరూ కూడా ప్రేమతో ఉండాలని, ప్రేమతో ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండాలని సలహా ఇచ్చిందంట. అర్థమైందా నా భాష? మన చేత ఒక పదార్థము తయారు చేయబడితే ఆ పదార్థము సమాజానికి ఇచ్చే సందేశం ఏంటి తెలుసా? మీలో ప్రేమ లేదు, ప్రేమతో ఉండండి అని చెప్పిందట. ఇది నేటి ఆధునిక పరిస్థితి, దేశ పరిస్థితి. వీటితోనే సమయం గడిచిపోతుంది. కానీ దేవునికి స్థానం ఎక్కడా? ఏది దేవుడు అనబడుతూ ఉంది నీ జీవితంలో? దేవుని గురించి జ్ఞానం సంపాదించాలంటే అసలు దేవుడు అంటే ఎవరో నీకు తెలిసి ఉండాలి. దేవునికి వచ్చిన జ్ఞానం వచ్చి ఉండాలి. దేవునికి వచ్చిన ఆలోచన నీకు వచ్చి ఉండాలి. అసలు దేవుడు ఎవరు? ఏమై ఉంటాడు దేవుడు? ఎలా ఉంటాడు దేవుడు? శక్తి కలిగిన వాడు దేవుడు, అనంతుడు దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు దేవుడు, అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన వాడు దేవుడు, సృష్టికర్త. దేవుని గురించిన మాటలు మనం ఆలోచిస్తూ ఉంటే ఒక మాట కీర్తనకారుడు ఇలా అన్నాడు. 100వ కీర్తన 3వ వచనం చూద్దాం. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకునుండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరు దేవుడు అంటే ఇట్స్ కాల్డ్ యెహోవా అన్నాడు. దేవుడు అంటే ఎవరు అంటే యెహోవా. ఒక దేవుడు, ముగ్గురు వేరు వేరు వ్యక్తిత్వాలుగా, ఒక్క దేవుడు ముగ్గురు వేరు వేరు రకాలుగా బయలుపరచబడుకున్న ఆ సందర్భం దేవుడిగా బైబిల్ గ్రంథం మనకు పరిచయం చేస్తూ ఉంది. దేవుడుగాను, పరిశుద్ధాత్మ దేవుడుగాను, 3 వ్యక్తిత్వాలు కలిగిన ఒక్క దేవుడు ముగ్గురుగా కనిపిస్తున్న సందర్భం లేఖనం మనకు పరిచయం చేస్తూ ఉంది. అందుకనే ప్రాముఖ్యంగా కొత్త నిబంధన రాయబడిన ఆ రోజుల్లో కీర్తనకారుడు ఈ మాట కీర్తనలో తెలియచేస్తాడు. యెహోవాయే దేవుడని తెలుసుకోండి అన్నాడు. దేవుడు ఎవరండి? యెహోవా. ఆయన ఉన్నవాడు ఎప్పటి నుండి అంటే భూతకాలం ఎప్పుడు స్టార్ట్ అయిందో, భూతకాలం అంటే ఎప్పుడు పాస్ట్ స్టార్ట్ అయిందో,
పాస్ట్ నుండి భూతకాలం నుండి భవిష్యత్తు కాలం వరకు, భూతకాలం నుండి భవిష్యత్తు ఎంత ఉంటుందో మనకు తెలియదు. అంతటికి ఇలా చెప్పాలంటే ఈ టైం పీరియడ్ అన్నది మనకు లేకపోయి ఉంటే, ఈ టైం పీరియడ్లో మనం జీవిస్తున్నాం కదా, ఈ టైం పీరియడ్ను కలుగు చేసిన వాడు దేవుడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే పదం చెప్పటానికంటే ముందు, అంటే భూమిని ఆకాశమును సృజించటానికంటే ముందు ఉన్నవాడు దేవుడు. దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క నిత్యశక్తిని, దేవుని యొక్క సంపూర్ణమైన తత్వాన్ని మానవ ప్రపంచ శాస్త్రం తెలియజేయడంలో విఫలమవుతూ ఉంది. చెప్పలేము దేవుడు ఎప్పటి నుండి ఎప్పటిదాకా ఉండగలుగుతాడు. ఇది దేవుని యొక్క అనంతమైన శక్తిని మనకు చూపిస్తూ ఉంది. దేవుడు యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి. అట్టి దేవుడిని ప్రజలు విసర్జించారు, అట్టి దేవునికి ప్రజలు దూరంగా వెళ్ళిపోయారు, అట్టి దేవుని ప్రజలు తృణీకరించిన సందర్భాన్ని మనం చూస్తాం. తర్వాత కింద అంటాడు 100వ కీర్తన 3వ వచనంలో, ఆయనే మనలను పుట్టించను, ఆయనే మనలను పుట్టించను. అక్కడ ఒకటి ఉంది కదా, ఒకటి ఉందా, చిన్న మార్కు ఒకటి కనిపిస్తుంది. కింద ఏమంటాడంటే మనలను మనమే సృజించుకొనలేమో అన్నాడు. ఎవరండి ఆయన? దేవుడు ఎవరంటే యెహోవాయే దేవుడు అని విన్నాం. రెండవదిగా ఎవరు అంటే ఆయన మనలను ఆయన మనలను పుట్టించను. అంటే దేవుని ద్వారా పుట్టింపబడిన వ్యక్తులం, దేవుని ద్వారా కలుగు చేయబడిన వ్యక్తులం. ఆదాము నేల మట్టి తీసుకుని ఒక బొమ్మను తయారు చేసి నరుని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అన్న మాటలు చూస్తాం. అంటే ఆదామును కలుగు చేసిన, ఆదామును సృజించిన ఆదాము యొక్క సృష్టికర్త దేవుడు. ప్రపంచ ప్రజానానికి లేక మానవ ప్రపంచానికి, మానవ జనాభాకు మూల పురుషుడు ఎవరికి కనిపిస్తూ ఉన్నారంటే ఆదాము అనే వ్యక్తి కనిపిస్తాడు. అతను నుండే ప్రపంచములో ఉన్న ప్రతి జాతి ప్రజలు, అతను నుండి ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి ప్రజలు ఉత్పత్తి చేయబడ్డారు అనే సంగతి నేను లేఖనాన్ని బట్టి గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక మనిషి నుండి ఒక పర్యాయం పౌలు ఏథెన్స్ సభలో గ్రీకుల మధ్య ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. గ్రీకుల మధ్య పౌలు ఏథెన్స్ సభలో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట అన్నాడు. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం చదివితే ఒక మాట అంటాడు, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కను నుండి ప్రతి జాతి మనుషులను సృజించి అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రపంచ ప్రజలమైన మనందరం ఒక వ్యక్తి నుండి రాగలిగాం. ఆ వ్యక్తి ఎవరు అంటే ఆదాము. అందుకనే పౌలు జ్ఞానుల మధ్య, పౌలు ఏథెన్సు పట్టణ ప్రజల మధ్య, అరియోపగు సభ మధ్య నిలబడి ఆయన అంటున్న మాటలు ఏంటంటే ఒకరి నుండి ఆయన ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు. ఒక్కరి నుండి అందరూ కూడా సృష్టించబడ్డాం. అందుకనే కీర్తనకారుడు అన్న మాట ఏంటంటే ఆయన మనలను పుట్టించను అన్నాడు. అంటే మనము దేవుని ద్వారా, దేవుని వలన, దేవుని చేతనే పుట్టించబడిన వ్యక్తులము అని కీర్తనకారుడు స్పష్టంగా చెబుతా ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు ఎవరు అంటే ఆయన యెహోవా. ఆయన ఎవరు అంటే మానవ నిర్మాణకుడు ఆయనే. దేవుడు అంటే ఎవరంటే మానవ నిర్మాణకుడు, మానవ సృష్టికర్త ఆయన దేవుడు అనే సంగతి గుర్తు చేస్తున్నా. దేవుడు మానవ సృష్టికర్త. ఒక మాట ఇలా గుర్తు చేస్తున్నా. ఆదికాండ 1వ అధ్యాయం మనకేం తెలియజేస్తుంది? ఆదికాండ 1వ అధ్యాయం ఏం తెలియజేస్తుంది అంటే 1వ అధ్యాయం మనం చూస్తూ ఉంటే ఆయన 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు ఇలాగా ఒకదాని వెంట ఒక క్రమాన్ని తయారు చేశాడు. ఇవన్నీ ఏం గుర్తు చేస్తున్నాయంటే దేవుడు మానవ సృష్టికర్త మాత్రమే కాదు, ఈ విశాల సృష్టికర్త కూడా దేవుడే.
ఈ విశాలమైన సృష్టికర్త కూడా ఈ విశాలమైన విశ్వాన్ని కలుగు చేసినది దేవుడే. ఆయన సముద్రమును కలుగు చేశాడు, ఆయన నీటిని కలుగు చేశాడు, నేలను కలుగు చేశాడు, ఆకాశాన్ని కలుగు చేశాడు, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు, గ్రహాలు వాటన్నిటిని కూడా కలుగు చేశాడు. ఆయన సృష్టికర్త. ఈ యూనివర్స్కి ఆయనే బాస్. ఒక మాటలో చెప్పాలంటే ఈ యూనివర్స్ అంతా కూడా ఆయన చేత కలుగు చేయబడింది. 3 విషయాలు మనకు గుర్తుకొచ్చాయి. దేవుడు అంటే యెహోవాయే. రెండవది మనుషుల నిర్మాణకుడు దేవుడు, మానవుల సృష్టికర్త దేవుడు. మూడవది దేవుడు ఎవరంటే ఈ సృష్టిని నిర్మించిన వాడు దేవుడు. సృష్టి ఒక పదార్థం. ఇందులో చెట్లు, చిన్న చిన్న చెట్లు, మహావృక్షాలు, సముద్రాలు, సప్త సముద్రాలు, మహానదులు ఇవన్నీ కూడా కలుగు చేస్తున్నది దేవుడే. నేలను కలుగు చేయటానికి కారకుడు దేవుడు. నీవు నేను కూర్చున్నామే ఈ నేల ఎన్ని తరాల నుండి ఉన్నదో, ఇదంతా ఇలా మన్ను చేత. అసలు మన్ను ఎలా కలిగి ఉందో మనకు తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే దీన్ని కలుగు చేసిన వాడు దేవుడే. ఈ ప్రపంచంలో ఎవరైనా సృష్టిని సృష్టించగలిగిన వ్యక్తులు ప్రపంచంలో ఎవరు కూడా కనిపించరు. ఒకవేళ కనిపిస్తే అట్టి వారిని ఆశ్రయించాలని నేను అనుకుంటూ ఉన్నా. దేవుడు సృష్టికర్త. ఆయన మనలను సృష్టించాడు, ఈ విశ్వాన్ని కూడా సృష్టించాడు. మూడో మాట చెప్పి నేను ముగిస్తూ ఉన్నా, తర్వాత మనం వచ్చే వారంలో విన్నాం. దేవుడు జీవ మరణములు తన స్వాధీనమందుకున్నవాడు. ఈ ప్రపంచానికి నేటికి ఒకటి మాత్రం తెలుసు, ఏమిటంటే చావడం తెలుసు, చంపడం తెలుసు, చచ్చిన వ్యక్తులను చూడడం తెలుసు, కానీ బ్రతికించే తత్వాన్ని మనం ప్రపంచంలో చూడలేము. అంటే ఇలా గుర్తు చేస్తూ ఉన్నా, దేవుడు జీవానికి మూలమై ఉన్నాడు, జీవ ప్రదాత అని దేవుని గురించి మనం చూస్తాం. దేవుడు సృష్టికర్త మాత్రమే కాదు, దేవుడు నిన్ను నన్ను పుట్టించిన వాడు మాత్రమే కాదు, నీవు నేను మరణించిన లేపగలిగిన సమర్థుడైన వాడు దేవుడు. మరణాన్ని జయించగలిగిన వాడు దేవుడు. మరణం, ప్రపంచం ఇప్పటికీ ఒక శక్తిని జయించలేకుండా పోయింది, అదే మరణపు శక్తిని జయించలేకపోయింది. ఆ మరణపు శక్తిని జయించగలిగిన వాడు దేవుడు. ఆయనే మనకు కనిపిస్తూ ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తుగా. ఇట్టి లక్షణాలు కలిగిన వారు దేవుడు. అందుకనే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన గురించిన జ్ఞానం సంపాదించుకోవటానికి. నా జనులు జ్ఞానం లేని వారైనా నశిస్తారన్నాడు కదా. ఏ జ్ఞానం సంపాదించాలంటే దేవుని గురించిన జ్ఞానం అని మనం విన్నాం. అసలు దేవుడు ఎవరు అన్న ప్రశ్నకి మనం సమాధానం చూస్తూ ఉన్నాం. ఆయన యెహోవాగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. రెండవదిగా ఆయన ఎవరు అంటే నిన్ను నన్ను కలుగజేసిన వాడు. మూడవదిగా ఎవరు దేవుడు అంటే ఆయన సృష్టి విశాల విశ్వాన్ని కలుగజేసిన వాడు. నాలుగవదిగా ఆయన ఎవరు అంటే జీవ మరణములను కలుగజేసిన వాడు. ఆయన మృత్యుని జయించగలిగిన వాడు. ఒక మాటలో ఇలా చెబుతూ ఉన్నా, మనం చదువుతున్న రాజులందరూ కూడా, మనం చదువుతున్న దేవత దేవీల చరిత్ర అంతా కూడా మరణంతో ముగించబడింది. నా మాటలు అర్థమవుతున్నాయి నేను అనుకుంటూ ఉన్నా. మనం చదువుతున్న గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ కానీ, మనం చదువుతున్న గొప్ప గొప్ప టెక్నీషియన్స్ కానీ, మనం చదువుతున్న గొప్ప గొప్ప పొలిటిక్స్ లీడర్స్ కానీ, మనం చదువుతున్న ప్రపంచాన్ని నోటి మాట చేత శాసించగలిగిన గొప్ప గొప్ప వ్యక్తులు కానీ, వక్తలు కానీ, వారందరి చరిత్ర మరణంతోనే ముగించబడింది. కానీ ఈ చరిత్ర మరణం తర్వాత కూడా కనిపిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రపంచం ఏదైతే మిస్టరీగా బోధించిందో మళ్ళా స్టార్ట్ చేశాడు దాన్ని హిస్టరీగా. అది దేవునిలోనే సాధ్యమయ్యింది. ఒక వ్యక్తి నీ గురించి నా గురించి చెప్పగలిగితే, ఏ వ్యక్తి గురించి అని చెప్పగలిగితే పుట్టినప్పటి నుండి చచ్చేదాకా చెబుతారేమో, కానీ చావు తర్వాత అతని జీవితం ఏంటో చెప్పలేరు ఎవరు కూడా. ఈ దేవుడు చావు తర్వాత ఏముందో కూడా చెప్పగలుగుతూ ఉన్నాడు. హీ ఈజ్ రియల్ గాడ్ అని నేను గుర్తు చేస్తున్నా. దేవుడు అనబడిన వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే మరణం తర్వాత ఏం జరుగుతూ ఉందో కూడా చెప్పగలుగుతూ ఉన్నాడు. మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలిగేవాడే దేవుడు. ఏ స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోయినా, ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయినా మరణం వరకు చెప్పగలుగుతారు, కానీ మరణం తర్వాత నాయన ఇలా ఉంటుందో చెబుతారు. మరణం తర్వాత ఎలా ఉంటుందో చెప్పగలిగిన వాడు. మరణం తర్వాత మరణాన్ని జయించి తిరిగి లేసి మరణం తర్వాత మరో జీవితం ఉందని
తాను నిరూపించి వెళ్ళిపోయాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన రియల్ గాడ్. ఈ దేవుడిని నీవు ఆశ్రయించావా? ఈ దేవుడిని నీకు తెలుసుకున్నావా? ఈ దేవుడిని గుర్చిన జ్ఞానం నువ్వు సంపాదించుకున్నావా? ఇది కావాల్సింది. యెహోవాను గుర్చిన జ్ఞానం సంపాదించుకోవటానికి రండి అన్నాడు కదా. యెహోవాను గుర్చిన జ్ఞానం, అసలు యెహోవాను గుర్చిన జ్ఞానం సంపాదించడానికి ఆయన ఎదుకు రండి అన్నాడు. అసలు ఆయన ఎవరు అంటే ఆయన గుర్చిన 4 మాటలు చెప్పాను. ఈ దేవునిలో ఇలా ఉంది, ఈ దేవునిలో ఇలా ఉంది. రాబోతున్న రోజుల్లో మరికొన్ని విషయాలు విని దేవుని గుర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి సిద్ధపడదాం. ఇది దేవుని గుర్చిన జ్ఞానాన్ని ప్రకటించగలిగే వేదిక. ఇది దేవుని గుర్చిన జ్ఞానం చెప్పగలిగే అవకాశం. కాబట్టి దేవుని గుర్చిన జ్ఞానాన్ని సంపాదించుకుని బ్రతుకుదాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాలు, ప్రత్యేకించి హిజ్కియాను పక్కన పెడితే ఈ 3 రాజులు కూడా దేవుణ్ణి ప్రజలకు పరిచయం చేయకుండానే, ఉజ్జియా దేవుని పైన తిరుగుబాటు చేసిన వ్యక్తిగా మనం చూస్తాం. యోతాం కాలంలో ప్రజలు మరింత దుర్మార్గులయ్యారు. యోతాం ఆహాజు కాలంలో ఆహాజు బెన్హిన్నెములో పిల్లలను బలిస్తూ ఉన్నాడు. దేవుని పైన తిరుగుబాటు చేసిన తత్వం. ఆ కాలంలో ప్రవక్తలుగా ఉన్న యెషయా, ఆ కాలంలో ప్రవక్తలుగా ఉన్న వ్యక్తులు హోషేయ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు, రండి దేవుని గుర్చిన జ్ఞానం సంపాదించుకుందాము. ఈరోజు ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. నేటికి చాలామంది బిజీ ఉన్నారు. చాలామంది ఎందులోనైనా, పని పట్లలో, డబ్బు విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, వ్యవసాయ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాలు, అన్ని విషయాల్లో బిజీగా ఉన్నారు. ఒక మాట చెప్పన, నువ్వు చాలా ధన్యుడు అమ్మ, నువ్వు చాలా ధన్యురాలు. దేవుని గుర్చిన మాటల్ని వింటూ ఉన్నావు. ఇట్టి అవకాశాన్ని కోల్పోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్రపంచం నేటికి ఎప్పటికీ బిజీగా జీవిస్తూ ఉన్నారు. ఈ బిజీలో దేవుణ్ణి పక్కన పెట్టేశారు. దేవుడు లేకుండా బిజీ అయిపోయారు. నేను మనవి చేస్తూ ఉన్నా, గుర్తు చేస్తున్నా, దేవుణ్ణి కలిగి బ్రతకడానికి సిద్ధపడదా. ఎందుకంటే ఈ దేహాన్ని విడిచిన తర్వాత నేనైనా, మీ దేహాల్లో జీవిస్తున్నారే, దేహాలు విడిచిన తర్వాత మీరైనా శాశ్వతుడైన దేవునితోనే బ్రతకాలి. ఆదివారం ఒక 2-3 గంటలు కూర్చొని, ఆదివారం కొంత దేవుణ్ణి ఆరాధించి, స్మరించి, ఒక ఆధ్యాత్మికంగా ఆయనకు మరీ సమీపస్తులుగా జీవిస్తే నీ జీవితం ఇంకా ఉన్నతంగా, ధైర్యంగా, ఉత్సాహంగా జీవించడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఆరాధనకు వద్దాం, ఆయన్ని ప్రేమిద్దాం, జీవితాన్ని తెలుసుకుందాం, దేవుణ్ణి తెలుసుకుందాం. ఒకసారి మనం ప్రపంచాన్ని చూస్తే అందరూ కూడా అందరూ బిజీ. తిండిబోతులు తిండిలో బిజీ, తాగబోతులు తాగడంలో బిజీ, నిద్రబోతులు నిద్రలో బిజీ, పేకాటగాళ్ళు వాళ్ళ ఆటల్లో బిజీ, ఇంకా ఎన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బిజీ అయిపోయారు. నీకు కూడా చాలా పనులు ఉన్నాయి, పక్కన పెట్టి నువ్వు వచ్చావంటే ఎంతో ధన్యుడు అని నేను అంటూ ఉన్నా. ఎంతో గొప్ప ధన్యుడు నీవు. ఈ జీవితాన్ని ఆయన కొరకు ఇంకా ఉన్నతంగా జీవించాలని నేను ప్రభువును బట్టి మనం చేస్తాను. అలా జీవించడానికి, అలా దేవుని గురించి జ్ఞానం సంపాదించుకోవటానికి వాక్యం విన్న ప్రతి వారికి దేవుడు మెండుగా తన కృపనిచ్చి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరూ లేచిబడదాం. చివరిసారిగా ప్రార్థన చేసి సందేశాన్ని ముగించుకొని సెలవు తీసుకొని వెళ్ళిపోవటానికి సిద్ధపడదాం. దయచేసి అందరూ లేచిబడదాం.